చరిత్రకారులు ఇచ్చిన బిరుదేమో రాబిన్ హుడ్. తెలంగాణ రాబిన్ హుడ్ అనే బిరుదును సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి ఇచ్చిన చరిత్రకారులు ఎవరంటే బార్బారా థామస్ మెట్కాఫ్. ఈ చరిత్రకారులు అతని యొక్క చర్యలకు కారణంగా అతనికి ఇచ్చిన బిరుదు ఏంటంటే రాబిన్ హుడ్. అంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే ఉన్నోడిని కొట్టి పేదోడికి పంచడం. అట్లాంటి సిద్ధాంతాన్ని అవలంబించింది ఎవరంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఇతడు ధనికుల దగ్గర, ఉన్నత కులస్తుల దగ్గర, ఉన్నవారి దగ్గర డబ్బును దోచుకొని దొంగతనాలు చేసి అవి పేద ప్రజలకు పంచేవాడు. ఆ విధంగా కూడబెట్టిన ధనంతో 1200 మంది సాధారణ ప్రజలతో సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నని మొఘల్ చరిత్రకారుడు కాఫీ ఖాన్ అంటేనే చెప్పిండు. కాఫీ ఖాన్ ప్రకారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు సాధారణ ప్రజలతోని 1200 మందితోని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నని చెప్పిండు. అదేవిధంగా అప్పటికి 1605లో మచిలీపట్నానికి, ఆంధ్ర ప్రాంతానికి డచ్ వారు వచ్చారు. 1611లో బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు. ఇక్కడనేమో అప్పటి కుతుబ్ షా రాజు ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ బ్రిటిష్ వాళ్ళకి వర్తకం చేసుకోవడానికి అనుమతినిచ్చింది అప్పటికి. దీంతో ఐరోపా వాళ్ళు మచిలీపట్నం ప్రాంతంలో ఎవరు ఈ ఐరోపా వాళ్ళ దగ్గర నుంచి ఆధునిక ఆయుధాలను కొనుగోలు చేసుకొని సైన్యాన్ని దృఢపరచుకుండు. మరి